అయోనైజేషన్ ఎనర్జీ. అయోనైజేషన్ ఎనర్జీ ఎలక్ట్రాన్ ని తీయడానికి, వ్యాలెన్సీ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్ ని తీయడానికి మనం ఇచ్చే ఎనర్జీ. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది? జనరల్ గా ఫోర్త్ షెల్ నుంచి తీస్తాం ఫస్ట్. సో ఈ వ్యాలెన్సీ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్ ని తీయడానికి మనం ఇచ్చే ఎనర్జీని అయోనైజేషన్ ఎనర్జీ అంటాం. జనరల్ గా చెప్పాలి అనంటే అటామిక్ సైజ్ కి రివర్స్ గా ఉంటుంది ఈ అయోనైజేషన్ ఎనర్జీ ఆర్డర్ కదా. సిమిలర్ గా ఇక్కడ నేను ఈజీగా గుర్తుంచుకోవడానికి మీకు ఒక షార్ట్ ట్రిక్ చెప్తున్నాను. ఇన్ పీరియడ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అయోనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ సైజ్ డిక్రీజ్ అయితే అయోనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ మంచిగా అన్నిటికీ ఇంక్రీజ్ ఆర్డర్ పెట్టుకుంటూ వెళ్ళండి. ఆ తర్వాత వకోని వట్టి కొబ్బరి నీళ్లు అయోనైజేషన్ ఎనర్జీ. ఎనర్జీ రావాలి అని అంటే జస్ట్ ఒట్టి కొబ్బరి నీళ్లు తాగగానే మనకి ఎనర్జీ వస్తుంది. అవునా కాదా? ఫాస్ట్ ప్రతి బోర్డు పోదిరిచ్చాడు. ఎలా? ఇట్స్ స్కామ్. అన్బిలీవబుల్. యా. వట్టి కొబ్బరి నీళ్ళ దగ్గర సింబల్ అనేది ఏం చేస్తారు? ఇలా రివర్స్ పెడతారు. ముందు వి ముందు, కో ముందు, నీ ముందు. వా కో ని వట్టి కొబ్బరి నీళ్లు. అక్కడ సింబల్ అనేది ఇలా ముందుకి ఇలా పెడతామన్నమాట. మొత్తం ఆర్డర్ అంతా లెస్ దాన్ పెట్టి వా కో ని ముందు మాత్రం ఏం పెట్టాము? గ్రేటర్ దాన్. అయోనైజేషన్ ఎనర్జీ అనగానే మొత్తం అంతా ఆర్డర్ అజీబ్ గా ఉంది. అటు ఇటు లెస్ దాన్ గ్రేటర్ దాన్. నేను మీకు చెప్పిన చిట్ కోడ్ ఏంటి? వట్టి కొబ్బరి నీళ్లు దగ్గర మాత్రం వా కో ని ముందు మాత్రం గ్రేటర్ దాన్ సింబల్ పెట్టండి. దట్స్ ఇట్. అయోనైజేషన్ ఎనర్జీ జనరల్ గా లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది. వా కో ని ముందు సింబల్ రివర్స్ పెట్టండి.